అనకాపల్లి జిల్లా నర్సీపట్నం విధి నిర్వహణలో ఉన్న మత్స్యకారుడిపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ను తక్షణమే అరెస్టు చేయాలి. నర్సీపట్నంలోని సృష్టి క్షేత్రం వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న మత్స్యకారుడు పడాల చినరమణపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఆయన అనుచరులు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై మత్స్యకార సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ దాడిలో చినరమణ కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాగా, ఆపరేషన్ అనంతరం శుక్రవారం కొత్త లక్ష్మీపురంలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ చైర్మన్ గనగళ్ల వివేక్, ఇతర మత్స్యకార సంఘాల నాయకులు ఆయన ఇంటికి వెళ్లి బాధితుడిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న సాటి మత్స్యకారుడిపై కర్రలతో పాశవికంగా దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను తక్షణమే అరెస్టు చేయాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. అధికారం పోయినా ఆయనలో ఇంకా అహంకారం తగ్గలేదని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టడం దారుణమని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, న్యాయస్థానాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదని కోరారు. ఆయన ఎక్కడ దాక్కున్నా సరే పోలీసులు వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. బాధితుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అండగా నిలవాలని, ఇంటర్మీడియట్ చదివిన చినరమణ కుమార్తెకు ఉన్నత విద్యావకాశాలు కల్పించి ఆదుకోవాలని వివేక్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బాధితుడికి సరైన న్యాయం జరగని పక్షంలో, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నేషనల్ ఫిషర్మెన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసుపల్లి అప్పారావు, నర్సీపట్నం మత్స్యకార సంఘం అధ్యక్షులు గురవయ్య, సంఘం నా పేరు గనగల్ల వివేక్ అండి. నేను జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం విశాఖపట్నం జిల్లాకు చైర్మన్గా పనిచేశాను. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిసిసిబికి కూడా డైరెక్టర్గా పనిచేశాను. మేము ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ సంఘం నుంచి నర్సీపట్నం పరిధిలో సృష్టి కేంద్రం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్పీకర్ గారు ఏదో అభివృద్ధి పేరిట ఆయన చేస్తున్న నేపథ్యంలో అక్కడ మా సాటి మత్స్యకారుడు పడాల చినరమణ కేఎల్పురం నర్సీపట్నం చెందిన వ్యక్తి ఆయన వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో గత నెల 25 సోమవారం రాత్రి అర్ధరాత్రి పూట ఆయన అక్కడ వాచ్మెన్గా తన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మన స్థానిక మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ గారు వచ్చి తన వెనుకున్న వ్యక్తుల్ని వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి ఆయన లారీ పిక్క దింపుతుంటే ఈయన ఎందుకు ఆపారనేది, కారు ఎందుకు పెట్టారని అడిగే పాపానికి గణేష్ గారు ఆయన అనుచరులు కూడా అత్యంత పాశవికంగా కర్రలతో చితకబాది ఆయన్ని ప్రాణాపాయ స్థితిలో అక్కడ పడేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నుండి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆయన గత కొన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటూ ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఇంటి వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో మనం ఇది సామాజిక మాధ్యమాల ద్వారా తర్వాత మా మత్స్యకార సంఘ నాయకులు కూడా మాకు సమాచారం ఇవ్వడంతో ఈరోజు రమణ కుటుంబాన్ని పరామర్శించడానికి మా కమ్యూనిటీ నాయకులు మేము అంతా కూడా ఈరోజు నర్సీపట్నం వచ్చి ఈ దుర్మార్గాన్ని, ఈ దాష్టీకాన్ని కూడా మేము ఖండించాలనే కాన్సెప్ట్ ఈరోజు మా రమణ గారిని పరామర్శించడం, తర్వాత కుటుంబానికి కూడా మేము అండగా నిలబడి తర్వాత రేపు భవిష్యత్తులో కూడా మన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు చేసిన అరాచకాలు, ఆగడాల మీద కూడా జిల్లా ఉన్నతాధికారులు పోలీసు యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈరోజు ఆయనకి సరైన న్యాయం చేయని పక్షంలో ఇది రేపు రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా కూడా దీన్ని మేము తీసుకొని తీవ్రస్థాయిలో కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో కూడా ఇదే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఒక దళితుడు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని అత్యంత పాశవికంగా నడు రోడ్డుపైకి ఈడ్చి ఆయన ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ దళితుడిని పట్టణ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తే ఆయనకి అధికారం పోయినప్పుడు కూడా
ఆయనకి ఎక్కడా కూడా కండకావరం అనేది తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక మత్స్యకారుడిని ఆయన అత్యంత పాశవికంగా చితకబాది కర్రలతోనే తన అనుచరులు ఆయన కలిపి ఈరోజు కూడా ఎక్కడో బయట దాగొని ఆయన హైకోర్టులో ముందస్తు బయలుకు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, గౌరవ న్యాయస్థానం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ శ్రద్ధ తీసుకొని మత్స్యకారుడికి జరిగిన అన్యాయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆయనకి రేపు బయలు కూడా ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆయన తక్షణమే ఎక్కడున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పట్టుకొని ఛేదించి ఆయన అరెస్ట్ చేయాలి. అలాగే మత్స్యకారు కుటుంబానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా పెద్దలు ఆయన కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలి. అలాగే కుటుంబాన్ని వాళ్ళు అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంది, ఆమెకు కూడా ఏదో ఒక మంచి కాలేజీల్లో విద్యా సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే గతంలో దళితుడు, ఇప్పుడు మత్స్యకారుడు, ఇలాగ ఆయన ఆగడాలు అధికారం ఉన్నా లేకపోయినా ఆయన అరాచకాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలేదు. ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా మేమే ఏది చేసినా సాగిపోద్ది. అరాచకాల పరంపర అనేది వాళ్ళు పార్టీ డిఎన్ఏలో ఉందో మరి ఏంటో తెలియదు, కానీ ఈ విధంగా గణేష్ గారు చేయడం అది పద్ధతి కాదు. మత్స్యకార సమాజం కూడా చూస్తూ క్షమించదని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు అధ్యక్షులకు కూడా నేను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మాజీ ఎమ్మెల్యేలను కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో దళితులు చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చ జరిగింది. దళిత సమాజం అంతా రోజు చేదరించుకొని రోజు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. మరలా కూడా మత్స్యకారులు అందరూ కూడా సంఘటితంగా ఏకమై మీ పార్టీకి కానీ మీ పార్టీ నాయకులకు కానీ జిల్లాలో ఎక్కడా కూడా తిరగలేని పరిస్థితి కూడా ఈరోజు మత్స్యకారులు అందరూ కూడా తీసుకొస్తామని, అలాగే పడాల చంద్రబాబు కుటుంబానికి కూడా మేమంతా మా దండ మా మత్స్యకార సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఆయన కుటుంబానికి ఎప్పుడు నిలుస్తాయి. ఈ సందర్భంగా కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాన్ని న్యాయం చేసి తర్వాత తక్షణమే గణేష్ అరెస్ట్ చేయాలని కోరుచున్నాం. వాళ్ళతో మాట్లాడి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామండి. తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఆయనకి తగిన న్యాయం జరగడానికి, అలాగే స్థానిక స్పీకర్ గారి ద్వారాగా, అలాగే పెద్ద దృష్టికి కూడా మా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కొల్లి రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అయితే, తర్వాత కుటుంబాన్ని ఆదుకోవాలనేది ఒక కాన్సెప్ట్గా మేము తీసుకొని తర్వాత రేపు భవిష్యత్తులో కూడా మా మత్స్యకార సంఘాలన్నీ కూడా ఈ కుటుంబానికి న్యాయం జరిగిన పక్షంలో మేము తీవ్ర స్థాయిలో రోడ్డెక్కి ఉద్యమించడం జరుగుతుందండి.